మెగాస్టార్ గారితో సమావేశం జరిగింది కదా తెలంగాణ ఎగ్జిబిటర్స్ది. అంటే ఆ పర్సంటేజ్ విధానం ఎంతో కొంత మాట్లాడుకున్నారు. అవును. మాట్లాడుకున్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఒక కమిటీ ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్స్కి అయితే వెళ్తుంది. వెళ్ళినప్పుడు కొన్ని సింగిల్ స్క్రీన్స్లో సౌకర్యాలు బాగా లేనప్పుడు ఆ పర్సంటేజ్ విధానం ఆ సౌకర్యాలు బాగా లేని సింగిల్ స్క్రీన్ ఆ థియేటర్కి వర్తిస్తుందా? అంటే ఏ స్క్రీన్కైనా వర్తించి తీరాల్సిందే ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత. వాళ్ళేమో ప్రస్తుత విధానంలో మా దగ్గర పైసా డబ్బులు మిగలటం లేదు, మేము ఎదురు పెడుతున్నాం అంటున్నారు. ముందు వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పాటు చేసిన తర్వాత, వాళ్ళకు ఒక నిలకడైన ఆదాయం వచ్చిన తర్వాత రిపేర్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. దానికి టైం ఇవ్వాలి ఖచ్చితంగా. ఒక సినిమా రిలీజ్ అయితే డబ్బులు వస్తాయి. ఒకటో రెండో ముందు వాళ్ళకి టైం ఇవ్వండి. టైం ఇచ్చి 4 డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బులే పెడతారు అక్కడ. అలా లేదు అంటే కనుక మీరు ఏర్పాటు చేయండి, మీరు అడ్వాన్సులు ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే బాగు చేయిస్తారు. ఆ తర్వాత మీ సినిమాలు వేసినప్పుడు కోసుకోండి. అలాంటి హృదయం ఉందా వీళ్ళకి, ఈ ప్రొడ్యూసర్లకి? ఆ పని చచ్చినా చేయరాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏదో పద్ధతిలో ఒక 2 సినిమాల వరకు వదిలేయటమే. వదిలేస్తే ఆ డబ్బులు పెట్టి బాగు చేయించుకుంటారు. అప్పుడు అడగడానికి వీళ్ళకి కూడా అవకాశం ఉంటుంది ఏం చేశారు అని. అండ్ సంక్రాంతి తర్వాత ఇప్పటివరకు పెద్ద హిట్లు లేవు సార్. మన శంకర వరప్రసాద్ తర్వాత అవును, ఇక పెద్ద హిట్లు అసలు ఏం లేవు. లేవు. చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆడిన దాఖలా లేవు. చాలా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి, మల్టీప్లెక్స్లు ఓపెన్ అయ్యాయి, సింగిల్ స్క్రీన్స్ కూడా కొన్ని ఓపెన్ అయ్యాయి, అక్కడొకటి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి సార్? అసలు ఎలా వీళ్ళ పరిస్థితి ఎలా నడిచింది? సంక్రాంతి నుంచి ఇప్పటికి ఈ ఎండాకాలం కూడా పూర్తవుతుంది. ఇప్పుడు రోజుకి 8 షోస్ వేసిన థియేటర్లలో కూడా 100 రూపాయలు కలెక్షన్ రాని పరిస్థితి, 100 టికెట్లు తెగని పరిస్థితి. అందుకని ఆ క్రైసిస్ ఉంది. ఏది అన్ని షోస్కి కలిపి రోజంతా కలిపి 100 టికెట్లు కూడా తెగట్లేదు. 10 టికెట్లు మాత్రమే తెగి షోస్ క్యాన్సిల్ చేసినటువంటి కండిషను మల్టీప్లెక్స్లో కూడా ఉంది. అవును, మల్టీప్లెక్స్లో కూడా చాలా షోస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. కనుక జనాలు థియేటర్కి రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే సౌకర్యాలు కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ అని కూడా కొంతమంది ప్రేక్షకులు. మీరు సినిమా బాగా తీస్తే మేము బూజుపడ్డ థియేటర్లో కూడా చూడడానికి రెడీ అండి, అంత కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు పాత థియేటర్లో కూడా కూర్చొని నేల మీద కూర్చొని సినిమాలు చూసిన రోజులు కదా సార్. అంటే నేల మీద కూర్చుని సినిమాలు చూసిన రోజుల్లో సినిమా థియేటర్ తప్ప సినిమా చూడటానికి ఇంకో ప్లాట్ఫామ్ లేదు. అవును, కాబట్టి అనివార్యంగా ఏ సినిమా అయినా చూశారు, అవును, కంటెంట్తో సంబంధం లేకుండా. ఇప్పుడు కంటెంట్తో సంబంధం ఎందుకు వచ్చిందంటే ఓటీటీ ఉంది అక్కడ. ఓటీటీ ఉంది, జనాలు ఓటీటీకి ఎక్స్పోజ్ అయ్యారు. ఎప్పుడు? లాక్డౌన్ పీరియడ్లో, కరోనా టైంలో ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఇతర భాషా చిత్రాలు చూడటం ద్వారా, వరల్డ్ సినిమాకు ఓపెన్ కావడం ద్వారా వాళ్ళ స్థాయి పెరిగింది. ఆరెంజ్ మూవీస్ కోరుకుంటున్నారు. ఆ పెరిగిన స్థాయిని అందుకునే సినిమాలు వీళ్ళు తీయనప్పుడు ఎందుకు వస్తాడు థియేటర్కి? మీరు తీసే చౌకబారు సినిమాలు చూడటానికి థియేటర్కి రారు కదా. చూద్దాం సినిమా, కన్జ్యూమ్ చేస్తున్నారు, సినిమాని చూడకుండా వదలట్లా. కానీ థియేటర్కి వెళ్ళేంత గొప్ప సినిమా కాదు అది. కాబట్టి ఒక రోజు ఆగితే అది ఫోన్లో ఏదో ఒక చోట దొరుకుతుంది, నెట్లో సెర్చ్ చేస్తే డౌన్లోడ్ చేసుకుని ప్రశాంతంగా పడుకుని చూద్దాం అనే మూడ్కి ప్రేక్షకులు వెళ్ళిపోయారు. అదే థియేటర్ కనుక తక్కువ ఛార్జీ ఉండి ఆడియన్ ఫ్రెండ్లీగా ఉంటే ఈ ఫోన్లో చూసుకోవడం కంటే సరదాగా 10 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళి కూర్చుని చూద్దామని అనుకుంటారు. ఆ వెసులుబాటు ఏమో మీరు తీసేస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ను వాంటెడ్గా చంపేస్తున్నారు. కొద్దో గొప్ప జనాలకు తక్కువ డబ్బులో వినోదాన్ని ఇస్తున్న థియేటర్లను చంపేస్తున్నారు. రెండో వైపు చచ్చినట్టు మీరు మల్టీప్లెక్స్కి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలంటే అని వీళ్ళే చెప్తున్నారు. మల్టీప్లెక్స్లో టికెట్ రేట్ల కంటే వాటిని మించి స్నాక్స్ ఉన్నాయి. అవును, దాంతో థియేటర్కి వెళ్ళటానికి భయపడుతున్నారు జనాలు. ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది, మంచినీళ్ళు తాగాలనిపించినా 60 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళినప్పుడు ఇటు పక్క వాళ్ళు ఏమో కొనుక్కుంటారు, ఇటు పక్క వాళ్ళు ఏదో కొనుక్కుంటారు, ముందు సీట్లో ఏదో కొనుక్కుంటారు, మనం ఏదో కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే 800 నుంచి 1000 రూపాయలు, 1500, 1700 ఖర్చు అవుతున్న పరిస్థితి. అవును. కనుక ఎందుకు వచ్చిన గొడవ ఆ ఏరియాకి వెళ్ళటం అని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. ఇదొక గొడవ. ఇవన్నీ కలిసి కంటెంట్ అనేది కీలకం. కంటెంట్తో పాటు ఈ అంశాలు కూడా కలిసి. అవును సార్, ఖచ్చితంగా. ఇవన్నీ కలిసి జనాలు థియేటర్కి వెళ్ళటానికి పెద్దగా మొగ్గు చూపించట్లేదు, ఆసక్తి చూపించడం లేదు. రెండోది, ఇప్పుడు ఇంటర్నెట్తో అనుసంధానం అయిపోయినటువంటి టీవీలు వచ్చినాయి.
కాబట్టి వాళ్ళు స్ట్రైట్గా టీవీలోనే సెర్చ్ చేసి ఆ సినిమాని దానిలోనే డౌన్లోడ్ చేసి హ్యాపీగా చూసుకుంటున్నారు. కాబట్టి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతున్నారు ఇంట్లో కూర్చుని. కనుక థియేటర్కి ఎందుకు వెళ్ళాలి? థియేటర్కి మేము వెళ్ళేంత ఎగ్జైట్ చేసే కంటెంట్ ఉంటే పెడతాం. లేదు అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమానా? కొన్ని సినిమాలు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఉంటాయి, కొన్నేమో కంటెంట్ డ్రైవ్ సినిమాలు ఉంటాయి. అవి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వవు, కానీ ఒక మంచి సినిమా చూసామనే అనుభూతిని ఇస్తాయి. ఈ అనుభూతి అయినా ఉండాలి, లేదు ఆ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఇక పెద్ద సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే గడ్డు కాలం నడుస్తుంది తెలుగు సినిమా పరిశ్రమలో, మీకు తెలియంది ఏమీ కాదు. ట్రైలర్ చూశారు మీరు, సినిమా 4వ తారీఖు రిలీజ్ కాబోతుంది. మీ అభిప్రాయం ఏంటి ఈ సినిమా పైన? ట్రైలర్ ఏ విధంగా ఉంది? అంచనాలను అందుకుందా? ఇంకొక ట్రైలర్ రాబోతోంది. ఇప్పుడు వచ్చిన ట్రైలరు మిక్స్డ్గా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. మోడరేట్గా కథ చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే పూర్తిగా కథ ఇంకా చెప్పలేకపోయాడు అని ఏం లేదు, స్పష్టంగానే అర్థమైంది ఆ ట్రైలర్ చూశాక సినిమాలో ఏముండబోతోంది అనేది. ఆడియన్స్ని ప్రిపేర్ చేయటం కోసం ఆ ట్రైలర్ వదిలేరు. ఇది ఒక చీకటి గ్రామానికి సంబంధించిన కథ. చీకటి గ్రామం అంటే ప్రపంచానికి తెలియనటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో ప్రజలు బతుకుతూ ఉంటారు, వాళ్ళ బతుకులే వాళ్ళు బతికేస్తూ ఉంటారు అక్కడ లోకల్గా ప్రకృతి మీద ఆధారపడి. బతుకుతున్న సందర్భంలో వాళ్ళని వినియోగించుకుని రకరకాల దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. వీటి నుంచి బయటపడాలంటే ముందు ఈ ఊరి మీద వెలుగు ప్రసరించాలి, ఈ ఊరు ప్రపంచం దృష్టిని ఆకట్టుకోవాలి. ఆకట్టుకోవడం ద్వారా ఇతర సమస్యలను కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు అని భావించిన ఒక యువకుడు ఈ ఊరిని వెలుగులోకి తీసుకురావడానికి స్పోర్ట్స్ అనేటువంటి దాన్ని ఎంచుకుంటాడు. ఎంచుకుని దానికోసం తన ఊరి ప్రజలందరినీ మోటివేట్ చేసి వాళ్ళకి ఏది కావాలంటే దానిలో తను శిక్షణ పొంది వాళ్ళకి నేర్పి వాళ్ళని సిద్ధపరిచి రోడ్డు మీదకు తీసుకురావడం అనే ప్రోగ్రాంలో దిగుతాడు. ఊరి కోసం యుద్ధం చేసేటువంటి ఒక కుర్రాడి కథ ఇది. అది ఆ పద్ధతిలో నెరేటివ్గా పెడుతోంది సినిమా. ఇది అర్థమైంది మనకు ఆ ట్రైలర్ చూస్తే. కానీ దీంతో పాటు ఏ హంగులు ఉండబోతున్నాయి సినిమాలో, కంటెంట్తో పాటు అదనంగా ఏమేమి విజువల్గా ఏమేమి ఉండబోతున్నాయి అనేది అర్థం చేయించడం కోసం ఇంకో ట్రైలర్ రెడీ అవుతోంది. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ భోపాల్లో ఒక ఈవెంట్ జరిగింది. అవును, సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. బాంబేలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అది వర్కౌట్ అయింది కొంత మేరకు. సార్, భోపాల్లో జరిగిన దానికి ఆ ఫంక్షన్కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి పెద్ద ఎత్తున జనాలు, దాదాపు చాలామంది వచ్చారు, అసలు కొన్ని వేల మంది వచ్చారు. ఆశ్చర్యపోయారు చాలామంది. నార్త్లో పెద్ద సినిమాకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని అంటున్నారు. నార్త్లో పుష్ అవ్వాలి అనేది వీళ్ళ ఉద్దేశం. పాన్ ఇండియా సక్సెస్ కావాలంటే హిందీ బెల్ట్లో డబ్బులు కలెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే 1000 కోట్ల క్లబ్లోకి చేరుతుంది ఏ సినిమా అయినా. హిందీ బెల్ట్లో ప్రభావం చూపించకపోతే 500 కోట్ల దగ్గర ఆగుతుంది. అది ఆల్రెడీ దేవర అప్రూవ్ చేసింది. కనుక హిందీ బెల్ట్లో కనెక్ట్ కావటం అనేది కీలకం ఈ సినిమాకు సంబంధించి. గ్లోబల్ మార్కెట్కి కూడా తీసుకెళ్లాలని వీళ్ళు అనుకుంటున్నారు. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఆటల పరంగా సినిమాలో కథ ఉంది కాబట్టి, అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది టెక్నిక్. మీరు తీసుకునేది ఏ ప్రాంతం అయినా అది గ్లోబ్లో ఉన్నదే. ఈ గ్లోబ్లో మనం జీవిస్తున్న ఈ గ్లోబ్లోనే బలానా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో జరిగిన కథ అని మనం శ్రీకాకుళం జిల్లాలో మారుమూల జరిగిన కథని ఫ్రాన్స్ వాడికి చెప్తాం, చూస్తారు వాళ్ళు. మనం చూడలేదు వాళ్ళ సినిమాలు, చూస్తున్నాం కదా. అలాగే వాళ్ళు చూస్తారు మన సినిమాలు. అంటే లోకల్ సినిమాని గ్లోబల్ లెవెల్లో తీయగలగటం అనే టెక్నిక్ గనక మీకు తెలిస్తే మంచి సినిమాలు వస్తాయి. అలా కాకుండా పాన్ ఇండియా సినిమా అనగానే దానికి ఒక జానర్ ఉంటుందని, అక్కడ ఏదో విచిత్రమైన ప్రయోగాలు చేయాలని, కొత్త లోకం చూపించాలని ఏదేదో ఆలోచించి సినిమాలు తీస్తే గందరగోళం అవుతాయి.